ఒక్కసారి ఆ లెక్కలు చూడండి. ఆ లెక్కలు లెక్క పెట్టాలంటేనే బహుశా కాస్త కష్టతరంగా కనిపిస్తోంది. దాదాపుగా $37 ట్రిలియన్, అంతే కదా, $37 ట్రిలియన్ అవి. సో అటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఇంకా ఎక్కువనే చెప్పుకోవాలి. ఒకటా రెండా ఆ అప్పులు చూడండి. దాంతోపాటు డెప్ట్ ఫర్ సిటిజన్ ఒక్కొక్క పౌరుడి మీద $1,08,135 అప్పు ఉందంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇక ట్యాక్స్ పేయర్స్ మీద $3,23,052 ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నాయి. యుఎస్ ఫెడరల్ స్పెండింగ్ అఫీషియల్గా చెప్పిన లెక్క దాదాపుగా $7 ట్రిలియన్. దాంతోపాటు యుఎస్ ఫెడరల్ బడ్జెట్ డెఫిసిట్ అఫీషియల్గా బడ్జెట్ డెఫిసిట్ గురించి మాట్లాడతారు కదా, దాని గురించి ఇది $2 ట్రిలియన్ ఉంది, $2 ట్రిలియన్ పైనే. దాంతోపాటు డోజ్ క్లాక్ సేవింగ్ పర్ ట్యాక్స్ పేయర్, డోజ్ని కనుక ప్రాపర్గా దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే, డోజ్ని కనుక సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే ఎంత మిగులుతుందో అంకెలతో సైతం చెప్పుకొచ్చాడు. సో అలా సేవింగ్ పర్ ట్యాక్స్ పేయర్ గురించి మాట్లాడుకుంటే $4,854 చెప్పుకొచ్చాడు. దాంతోపాటు యుఎస్ ఫెడరల్ డెప్ట్ టు జీడిపి రేషియో 1960లో 52% ఉంది, సుమారుగా 53%. 1980లో 35% సుమారు, 2000లో 57%. ఆ తర్వాత అంటే ఇప్పుడు 123.09% అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇలా మాటల తూటాలు పేల్చుతారని చెప్పుకోవాలి. అప్పులు పెరిగిపోయాయి. వీళ్ళ వల్ల కావటం లేదు. దయచేసి వీళ్ళ సంగతి ఏంటో చూసుకోండి. డోజ్ కనుక సరిగ్గా పనిచేస్తే దాదాపుగా $545 ట్రిలియన్. ఒక్కసారి ఆ లెక్కలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. దేశానికి మళ్ళీ పునర్వైభవం కావాలంటే నా వల్లే సాధ్యం అంటూ ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఒక్కసారి 2 మార్గాలను చూపించాడు. కానీ మస్క్ లక్ష్యం చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఒక్కసారి 2 మార్గాలు, ఒక ఇమేజ్ చూపించాడు ట్రంప్కి సంబంధించి. అట్ ద సేమ్ టైం ట్రంప్ని ఉద్దేశిస్తూ ఇటు మస్క్ చేసిన వ్యాఖ్యలు అఫ్కోర్స్ చాలా ఉన్నాయని అనుకోవాలి. ఒక్కసారి ఆ మ్యాప్ని చూపిద్దాం. అంటే 2 వైపుల మార్గాలు ఉంటాయి. ఆ ఇమేజ్ని చూపించే ప్రయత్నం చేద్దాం. దాంట్లో డెమోక్రాట్ రిపబ్లికన్లకు సంబంధించి ఒక మార్గం ఉంటుంది. ఇదే మీరు చూసారా? ఇక్కడ మీరు అంటే చెప్తున్నాడు అన్నమాట. అమెరికా పార్టీ అంటే ఇది ఎలాన్ మస్క్ సంబంధించిన పార్టీ. రెండోది రిపబ్లికన్లు, డెమోక్రాట్లు. దాదాపుగా 1800 సంవత్సరం నుంచి 1855 ఎంతో అనుకుంటా, అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా నాశనం చేస్తున్నారు అమెరికాని. ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ మాట లేకుండా చేస్తున్నారు. దాంతోపాటు మరికొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నాడు. దాంతో ఇంకేమంటున్నాడంటే, మస్క్ ఇక్కడ ఫైట్ అవుతున్న సందర్భం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మీద డోజ్ని దాన్ని సరిగ్గా వాడట్లేదు, సరిగ్గా ముందుకు తీసుకువెళ్ళట్లేదు. అమెరికా పార్టీ ప్రకటన తర్వాత తన దూకుడిని పెంచాడు మస్క్. మాటలు యుద్ధం చేస్తున్నాడు. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు అమెరికాను నాశనం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు మస్క్. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ట్రంప్ ఫెయిల్ అయ్యాడు అంటూ కూడా చెప్పుకొచ్చాడు. అమెరికన్లకు మళ్ళీ స్వేచ్ఛనిస్తానంటూ మస్క్ చేసిన ప్రకటన ప్రస్తుతం సంచలనంగా మారింది. కానీ ఎలా సాధ్యం? ఎందుకంటే అధ్యక్షుడు అయ్యే ఆ అవకాశం మస్క్కి లేదు. అదేంటది, ఎందుకు లేదు అనే క్వశ్చన్ వస్తుంది కదా. కారణం ఏంటంటే అమెరికా రాజ్యాంగంలో లేదు. ఎందుకంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం ఆ దేశానికి అధ్యక్షుడు కావాలంటే ఆ దేశస్థుడై ఉండాలి, అక్కడే పుట్టి ఉండాలి, అక్కడే జన్మించి ఉండాలి. అంటే అమెరికాలో జన్మించిన వ్యక్తికి మాత్రమే అమెరికా అధ్యక్షుడయ్యే అవకాశం ఉంటుంది. మస్క్ ఏమో సౌత్ ఆఫ్రికాలో జన్మించిన వ్యక్తి. సో ఈ నేపథ్యంలో అవకాశం లేదు. సో అందుకే ఆ లెంతియస్ట్ సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్ చేశాడు. ఇయర్ ఆఫ్టర్ ఇయర్, ఏడాది తర్వాత ఏడాది రిపబ్లికన్ పార్టీలేమో వాళ్ళు చేసిన ప్రామిసెస్ ఆఫ్ లిమిటెడ్ గవర్నమెంట్ అండ్ అమెరికా ఫస్ట్ ఎజెండా. ఎప్పుడు మీరు చూడొచ్చు, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ద రిపబ్లికన్ పార్టీ డాంగిల్ ద ప్రామిసెస్ ఆఫ్ లిమిటెడ్ గవర్నమెంట్ అండ్ అమెరికా ఫస్ట్ అగైన్. చాలా తక్కువ ప్రభుత్వంతో, దాంతోపాటు అమెరికా ఫస్ట్ ఎజెండాతో ముందుకు వెళ్తామని చెప్పి ఇయర్ ఆఫ్టర్ ఇయర్, ఏడాది తర్వాత ఏడాది చెప్తూనే ఉంటారు. దాన్ని ఏమో మూల పడేస్తారు అన్నది వచ్చేలా మాట్లాడాడు. ఆ తర్వాత 2వ లైన్లో చూస్తే కనుక when they had an opportunity to implement this, they instead delivered more of the same.
bloated budgets, corporate handouts dressed up as free market policies. So free market policies లాగా కొన్ని అంశాలు తీసుకొస్తారు. దాంతోపాటు వాళ్ళకి ఎప్పుడైతే అవకాశం ఉంటుందో వాళ్ళని ఇంప్లిమెంట్ చేయడానికి, వాటిని డెలివర్ చేయడానికి బదులు, అంటే వాటిని ఆచరణాత్మకంగా వెళ్ళాల్సింది బదులు బడ్జెట్నేమో పెద్దదిగా చూపించేస్తారు. కార్పొరేట్ హ్యాండ్ఓవర్స్ అంటే అంశానికి సంబంధించి మాట్లాడుతూ డ్రెస్డ్ అప్ యాజ్ ఫ్రీ మార్కెట్ పాలసీస్, ఫ్రీ మార్కెట్ పాలసీస్ అంటూ కూడా అంశాన్ని తెరమ తీసుకొస్తారు. ఇలా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పీపుల్ ఓటెడ్ రిపబ్లికన్ బికాస్ దే బిలీవ్డ్ ఇట్ వుడ్ ఫైనలీ హ్యాపెన్, దేర్ ప్రామిసెస్ వుడ్ బికమ్ గుడ్. రిపబ్లికన్లకు అందుకే ఓటేశారు. వాళ్ళ ఆశలు చిగురుస్తాయి, వాళ్ళ ఆశలు నెరవేరుతాయి, వాళ్ళ ఆశలు, వాళ్ళకిచ్చిన ప్రామిసెస్, వాళ్ళకిచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయనే నమ్మకంతో రిపబ్లికన్లకు ఓటేశారంటూ కూడా చెప్పుకొచ్చాడు. The Democrats were a non-starter, pushing open borders, identify politics and economic policies that crushed the working class అంటూ కూడా చాలా అంశాలు ప్రస్తావించడం జరిగింది. This time, though the Republicans again failed to stand for the principles they've campaigned on అంటూ కూడా అంశాన్ని ప్రస్తావిస్తూ, అంటే ఈసారి కూడా రిపబ్లికన్లు వాళ్ళ స్టాండ్, అంటే వాళ్ళ ప్రిన్సిపల్కి సంబంధించి ఏ అంశాలనైతే వాళ్ళ క్యాంపెయిన్లో చెప్పుకొచ్చారో, ప్రాథమిక అంశాలని, దాని మీద నిలబడడంలో, దానికి కట్టుబడి ఉండడంలో ఫెయిల్ అయ్యారంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇంకేమంటున్నాడు? Alon's amplifying voices on X, shining a light on this betrayal, starting a new movement, one that actually fight for the people, not the swamp అంటూ కూడా. అందుకే ఇప్పుడే క్యాంపెయిన్ ప్రారంభమైంది. అంటే ఎలాన్ మస్క్ సంబంధించి మద్దతుగా అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన సందర్భం. ఎలాన్ మస్క్ మద్దతుగా ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. సో ఈ క్రమంలోనే మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది అనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్న సందర్భాలు అందరూ కూడా తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. ఈ నమ్మక ద్రోహాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కొత్త మూమెంట్ని స్టార్ట్ చేశారు. ప్రజల కోసం పోరాడే అంశానికి సంబంధించి ప్రారంభించారు అంటూ అర్థం వచ్చేలా ఆ ట్వీట్ని కంక్లూడ్ చేయడం జరిగింది. ఒక వ్యక్తి ట్వీట్ చేస్తే దాన్ని రీపోస్ట్ చేశాడు ఎలాన్ మస్క్. పైన మీరు చూడొచ్చు, ఎలాన్ మస్క్ రీపోస్టెడ్ అంటూ కూడా. అఫ్ కోర్స్ తన ప్లాట్ఫామ్ అది, ఎప్పటికప్పుడు రీపోస్ట్లు ఎక్కువగా చేస్తూ ఉంటాడు. తనకి ఇంట్రెస్టింగ్ అంశం అనిపించిందంటే కనుక, మస్క్ అమెరికా ప్రెసిడెంట్ అవుతారా? బహుశా మస్క్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం లేకపోలేదు అనేది బహుశా కొట్టిపారేయలేం. అరే ఇందాకలే కదా అయ్యే అవకాశం లేదన్నా, ఇప్పుడు ఎలా కొట్టిపారేయలేమంటే కనుక అక్కడ రాజ్యాంగంలో మార్పులు చేర్పులు జరిగాయి అనుకోండి, అవకాశం ఉంటుంది కదా. సో యాజ్ ఆఫ్ నో అయితే అయ్యే అవకాశం లేదు. కానీ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా కొత్త పార్టీ పెట్టాడు కాబట్టి అక్కడ పార్టీలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా, మస్క్ పార్టీలో ఉన్న, ఒకవేళ మస్క్ పార్టీ కనుక గెలిస్తే ఆ పార్టీ అభ్యర్థులు ఎవరైనా అధ్యక్షుడిగా అవ్వాలి అనే రేస్ ఉంటే, అక్కడ ఆ దేశస్తులు అయ్యి ఉంటే, ఆ పార్టీ అభ్యర్థి గ్యారంటీ అధ్యక్ష దశలోకి రావచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే మస్క్ పార్టీలో ఒక వ్యక్తి అమెరికన్ అయ్యిండి, అమెరికాలో పుట్టినవాడు అయ్యిండి, మస్క్ పార్టీ ఈ అమెరికా పార్టీ కనుక గెలుపొందితే, విజయం సాధిస్తే, ఆ తర్వాత విజయం సాధించాలని అనుకోండి, మస్క్ నిలబెట్టిన ఆ అభ్యర్థి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంటుంది. మస్క్ నిలబెట్టిన అభ్యర్థి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంటుంది. సో అధ్యక్షుడి ఆఫ్కోర్స్ పార్టీకి సంబంధించి సుప్రీంగా మస్క్ ఉంటాడు కాబట్టి ఆబ్వియస్లీ చెప్పింది చేయడంలో అతిశయోక్తి లేదు, అది కొట్టిపారేయలేం. సో ఇటువంటి ట్రాక్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మరి అమెరికా ప్రజలు ఒప్పుకుంటారా? ఏంటి ఇంతమంది మళ్ళీ ఇదొక పెద్ద మాట అనేసామంటే, ఒప్పుకోవడానికంటే వాళ్ళకి ఆప్షన్ అక్కడెక్కడ ఉంది. డెమోక్రాట్లు రిపబ్లికన్లే, వీళ్ళిద్దరూ ఎప్పుడు అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది. దాదాపుగా మూడో పార్టీ పేరు వినిపిస్తుంది అంతే. ఎందుకంటే మూడో పార్టీగా బోల్డ్ పేర్లు ఉన్నాయి, బట్ అవి ఆచరణలోకి రావాలి కదా. ఇప్పుడు ట్రంప్ అమెరికా పార్టీ కూడా ఆ మూడో పార్టీగా మాట్లాడుకునే పార్టీల్లో ఉండిపోయింది అనుకోండి, మనం ఏం చేయలేం కదా ఇక అక్కడ. ఇన్ ద సెన్స్ మస్క్ చేయగలిగేది ఏం లేదు కదా అక్కడ. ఎందుకంటే నాయకత్వ బృందం సంబంధించి కావచ్చు, ఇలా అనేక అంశాలు, ఒకటి కాదు రెండు కాదు. రాజకీయ అనుభవం లేకపోవడం మస్క్కి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. పాలసీ మేకింగ్ ఇష్యూ రావచ్చు, లాబింగ్ ఇష్యూ రావచ్చు, ప్రభుత్వ వ్యవహారాల అనుభవం లేమి ఇష్యూ కావచ్చు, రాజకీయంగా నెట్వర్క్ లేకపోవడం కావచ్చు, కూటమి లేకుండా వ్యవస్థలోకి ప్రవేశించడం కష్టమే కావచ్చు, అనుభవజ్ఞ పార్టీలో చేర్చడం ఇప్పుడు అవసరం. అనుభవజ్ఞ అంటే ఎవరు వస్తారు మళ్ళీ అంటే, ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తారు? రిపబ్లికన్ పార్టీ నుంచో డెమోక్రాట్ల నుంచో. వాళ్ళ నుంచి వస్తారా? ఎందుకు వస్తారు?
అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది. దాంతోపాటు డెమోక్రాట్లు రిపబ్లికన్ మధ్య ఉన్న రెండు పార్టీలు మధ్య ఇప్పుడు ఇంకొక పార్టీగా రావడం అనేది కష్టం, చాలా కష్టం అక్కడ. ఎందుకంటే మస్క్ అభిప్రాయాలు కొన్నిసార్లు లిబరల్గా ఉంటాయి, మరి కొన్నిసార్లు కన్సర్వేటివ్గా ఉంటాయి అంటూ కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కాస్త కన్ఫ్యూజన్ అనేది నెలకొనే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ట్రంప్ పెద్ద ద్రోహి, మోసం చేస్తున్నాడు, ఇప్పుడు అమెరికాను నిండా ముంచేయబోతున్నాడు అని అర్థం వచ్చేలా మస్క్ మాట్లాడుతున్న తరుణంలో నిజంగా ట్రంప్ ముంచేసే అవకాశం ఉందా? ముంచేయబోతున్నాడా? మస్క్ ఎటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంది? మస్క్ ఏం చేయబోతున్నాడు? మస్క్ ఎటువంటి వ్యూహంతో వెళ్తాడు? అధ్యక్షుడిగా అయ్యే అవకాశం అయితే మాత్రం క్లియర్ కట్గా కనిపించట్లేదు ఇక్కడ. మరి మస్క్ను అడ్డుకోవడానికి ఆల్రెడీ పవర్లో ఉన్న ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఇదంతా తన స్వార్థం కోసం చేస్తున్నాడా మస్క్? అదేంటిది తన స్వార్థం ఏంటంటే, అవును తన బిజినెస్లు అక్కడ ఉన్నాయి, తన బిజినెస్లకు సంబంధించి సబ్సిడీస్ దాదాపుగా 20% లేకపోతే ఏదో చెప్పుకొచ్చాడు కదా మన ట్రంప్ ఏమన్నాడు, మస్కే చాలా ఎక్కువ సబ్సిడీస్ కొట్టేస్తున్నాడు, అంటే తనకే ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి ముందుగా వాటిని ఆపేస్తామంటూ కూడా. సో ట్రంప్ మీద కోపంతోనే కొత్త పార్టీ పెట్టాడా మస్క్, లేకపోతే నిజంగా అమెరికాల మీద ప్రేమ ఊడిపడిందా? ఈ రెండు కోణాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ట్రంప్ను చాలా దగ్గరగా చూసిన వ్యక్తి కాబట్టి ట్రంప్ చేతుల్లో అమెరికా మోసపోతుంది అనే ఒక సానుకూల దృక్పథంతో పార్టీ పెట్టాడా, లేకపోతే తన వ్యాపారాలకి గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు, తన వ్యాపార సామ్రాజ్యానికి గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు? మరి ముఖ్యంగా మీకు ఇఫ్ యూ రిమెంబర్, కొద్ది రోజుల క్రితం మార్కెట్లకు ఎలాన్ మస్క్కి సంబంధించిన మార్కెట్లు కుదేలైపోయాయి, 1,00,000 కోట్లు ఎంతో చిల్లరంటూ కూడా చర్చ జరిగింది. సో ఈ క్రమంలో తనని ట్రంప్ ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి రాజకీయంగా ఇరకాటంలో పెడదామని చెప్పి మస్క్ కొత్త పార్టీ వ్యూహంతో ముందుకు వెళ్ళాడా, లేకపోతే అమెరికన్ల మీద నిజంగా ప్రేమ ఊడిపడిందా? ఈ అన్ని కోణాల్లో అన్ని అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. మరి ముఖ్యంగా ఎలాన్ మస్క్ అక్కడ మనుగడ సాధ్యమేనా? ట్రంప్ ఆఫ్ కోర్స్ బైడెన్ లాంటి దిగ్గజాలనే ఓడించాడు, కమలా హారిస్ లాంటి వ్యక్తులనే తన మాటలతో తికమక పెట్టించాడు. రిపబ్లికన్ పార్టీకి సంబంధించి ఎంతమంది హేమహేమీలు ఈసారి పోటీ పడ్డారు, వివేక్ రామస్వామి కావచ్చు, లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులే, వీళ్ళందరినీ జేడీ వ్యాన్స్ కావచ్చు, జేడీ వ్యాన్స్ కూడా ఒకనొక సందర్భంలో అధ్యక్ష రేసులో ఉన్నాడంటూ చర్చ జరిగింది, బట్ మైత్రి బంధం అంటూ మాట వినిపించింది. సో ఈ అన్ని కోణాలు కూడా ఒక రిపబ్లికన్ పార్టీలోని తన ప్రత్యర్థుడిని ఒక విధంగా చెప్పాలంటే ఓడించి లేకపోతే నచ్చచెప్పం ఆ స్థానానికి చేరుకున్న రాజకీయ చతురత కలిగిన ట్రంప్ మస్క్ని అంత ఈజీగా తీసుకుంటాడా? మస్క్ సామ్రాజ్యాన్ని ఎదగనిస్తాడా? మస్క్ని మామూలుగా ఉండనిస్తాడా? కమలా హారిస్ కావచ్చు, డెమోక్రాట్లకు సంబంధించి ఏ స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేశారు, కేసులు పెట్టి ఇరుక్కునే ప్రయత్నం చేశారు, కేసులు వేశారు, జైలుకు వెళ్తాడేమో అనేలా, అంటే ట్రంప్ ఇంక జైలుకు వెళ్ళిపోతాడేమో అనిపించేలా జరిగింది అప్పుడు ప్రయత్నాలు. ఆ తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్లో, అంటే అప్పుడు ట్విట్టర్లో ఖాతా పోయేంతలా అంత వ్యూహాలు, అంత రాజకీయంగా అంత ఉక్కిరిబిక్కిరి చేస్తేనే తలొగ్గని ట్రంప్ ఇప్పుడు మస్క్ విషయంలో తలొగ్గుతాడా? చాలా చాలా ప్రోస్ అండ్ కాన్స్ ఇక్కడ ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. యాజ్ ఎ వ్యూవర్గా మీకేమనిపిస్తోంది? ఎందుకంటే అమెరికా రాజకీయాలు మనకు కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. అమెరికా అధ్యక్షుడు బెస్ట్ ఎగ్జాంపుల్ కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్తో జరిగిన విషయం, ఏమీ చేయకపోయినా నేనే చేశానని చెప్పుకున్నాడు. బట్ సమ్వాట్ ఎక్కడో ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అమెరికా విషయంలో మనం ఎప్పుడూ ఆచితూచి వ్యవహరిస్తాం, అది మళ్ళీ వేరే సబ్జెక్ట్. సో కాబట్టి ఇప్పుడు మస్క్ లాంటి వ్యక్తి కనుక ఆ సీట్లో కూర్చుని, అఫ్కోర్స్ ఇప్పుడు కూర్చునే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఒకవేళ హూ నోస్, ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టుగా అక్కడ గాడిద ఒకసారి ఎగిరిన సందర్భాన్ని చూసాం, ఏనుగు ఇంకోసారి ఎగిరిన సందర్భాన్ని చూసాం. అక్కడ అమెరికాలో ఏదైనా సాధ్యమే, గాడిదైనా ఎగరచ్చు, ఏనుగైనా ఎగరచ్చు. ఒకసారి ఏనుగు ఎగిరింది అనుకోండి, ఇంకోసారి గాడిద కూర్చుంటుంది, ఇంకోసారి గాడిద ఎగిరింది అనుకోండి, ఏనుగు కూర్చుంటుంది. ఇప్పుడు ఏనుగు గాడిద పోటీ పడినప్పుడు మధ్యలో వచ్చే మస్క్ పరిస్థితి ఏంటి?